రామనాథం గారు, ఇతని పేరు వీరు, విజయేంద్ర ప్రతాప్ గారు అల్లుడు. ఇవాళ మా అమ్మాయి నిశ్చితార్థం. ఇంతదాకా వచ్చారు కాబట్టి లోపలికొచ్చి పాపను ఆశీర్వదించి భోంచేసి వెళ్ళండి. అవును, ఫంక్షన్ చూసుకొని భోంచేసి వెళ్ళండి. క్షమించండి, మేము అర్జెంటుగా వేరే వ్యక్తిని కలవడానికి వెళ్ళాలి. ఏమీ అనుకోకండి. యాజ్ యు విష్. మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. వీరు, అబ్బాయి వాళ్ళు ఎక్కడ దాకా వచ్చి ఉంటారు? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు బాబాయ్ గారు. వాళ్ళు రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు వెళ్ళండి. నిజం నిప్పులాంటిదంటారు, ఎప్పటికైనా బయటపడుతుంది. కానీ ఈ నిజం నిన్ను దహించేస్తుంది. దేవుడా, ఆ అమ్మాయికి నువ్వే న్యాయం చెయ్యాలి. ఎవరతను? ఏంటా డిస్కషన్? మామయ్య అతనితో మాట్లాడుతుంటే వీరు ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? మామయ్య, ఎవరతను? రామనాథం అని స్కెచ్ ఆర్టిస్ట్. మన జయ చిన్నప్పుడు ఫోటో ఇచ్చాను ఆయనకి. 20 సంవత్సరాల తర్వాత తను ఎలా ఉంటుందో గీయమని. బట్ అన్ఫార్చునేట్ గా అతను హెల్త్ రీజన్స్ వల్ల గీయలేకపోయాడు. ఈ లోపు జయ రానే వచ్చింది. అలాగా? మరి ఫంక్షన్కి వచ్చి ఉండకుండా వెళ్ళిపోతున్నారేంటి? ఆయన నేనేమి ఇన్వైట్ చేయలేదు. ఎవరి అడ్రస్ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారని మన వీరు చెప్పాడు. నేను పర్సనల్ గా భోంచేసి వెళ్ళమని కూడా చెప్పాను. ఏదో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. సరే మామయ్య, అత్తమ్మ మీకోసం వెయిట్ చేస్తుంది.